హలో అండి. అందరికీ నమస్కారం. అమ్మో! ఇన్ని కన్‌ఫ్యూజన్సా? అయినా టమాటా పప్పుకను ఈ కన్‌ఫ్యూజన్స్‌కి ఏంటి సంబంధం అంటారా? మీరేమైనా క్లారిఫై చేయగలుగుతారేమో చూద్దాము. ఫస్ట్ అసలు టమాటా పప్పు అంటారా? లేకపోతే పప్పు టమాటా అంటారా? మేమేమో టమాటాలేసి చేస్తాం గాబట్టి పప్పులో దాన్ని టమాటా పప్పు అంటాము. ఇంకా మా హస్బెండ్ సైడ్ పప్పు టమాటా అంటారు. ఏది కరెక్ట్? సరే. ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇంత కందిపప్పు వేసి ఇన్ని టమాటాలేసి చేస్తారా? వామ్మో! అస్సలకే చెయ్యరు అటు సైడ్ మా హస్బెండ్‌కి వాళ్ళ సైడ్. వాళ్ళేమో చాలా తక్కువ కందిపప్పు వేసి లేదా 1, 2 టమాటాలు వేసి చేస్తారు చాలా పల్చగా. దాన్నే టమాటా పప్పు అంటారు. నేను చేసే స్టైల్ ఏమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి పెళ్లి భోజనాల్లో, హోటల్స్‌లో, కర్రీ పాయింట్స్‌లో పెట్టే టేస్ట్‌ని దించి పడేసిద్ది. సూపర్ యమ్మీ ఉండిద్ది. అయినా సరే వాళ్ళకి నచ్చనే నచ్చదు. కానీ నాకు మాత్రం చాలా చాలా ఇష్టం ఇది.